ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గొల్గోతాలో ప్రభు అయిన యేసు సిలువలో 3 గంటలకు పైగా వ్రేలాడదీయబడినప్పుడు పాపులైన మనుష్యుల పాప భారమును ఆయన భరించి వారి సంపూర్ణ శిక్షను ఆయన సహించి తన రక్తమును కార్చుట ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుదురో వారికి ప్రాయశ్చిత్తమును కలిగించాడు. ప్రాయశ్చిత్తం అనగా మనుష్యులమైన మనము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన విశ్వాసములోనికి ప్రవేశించగా అతని పాపములు పరిహరించబడతాయి. ఎందుకంటే ప్రభు అయిన యేసు ఆ వ్యక్తి కోసమై తన రక్తమును ధారపోసి ప్రాయశ్చిత్తమును జరిగించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకనూ శిక్ష పొందవలసిన ఏ పాపమును ఉండదు. ఎందుకంటే అతని పాపములన్నీ పరిహరించబడ్డాయి. అందుకనే బైబిల్ నందు కీర్తనలు 32 మొదటి 2 వచనాలలో మనం ఈ విధముగా చదువుతాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరి పాపములకైతే పరిహారము కలుగలేదో అతడు దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. అతని అంతము నరకమే. ప్రభు అయిన యేసు సిలువలో సమాప్తమైనదని చెప్పినప్పుడు ఆయన మాటకు ఒక అర్థము మనుష్యుల పాపముల ప్రాయశ్చిత్తము కొరకై చేయవలసిన కార్యము. అది ప్రభు అయిన యేసునందు సంపూర్ణమై ఉన్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుట ద్వారా మీకు కూడా ప్రాయశ్చిత్తము కలుగునుగాక. మీ కొరకు మేము దేవునికి చేయు ప్రార్థన ఇదియే.